ప్రియమైన వారలారా, అలాగే వివాహము ఒక పురుషుడు ఒక భార్య మాత్రమే. దేవుని వాక్యంలో మనకి దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యారేజ్. మోనోగమి అంటారు దాన్ని, మోనోగమి. ఒక పురుషుడికి ఒక భార్య. మరి అబ్రహాంకి లేరా అండి? అబ్రహాము లోక పద్ధతిలో వెళ్ళాడు. ప్రియమైన వారలారా, అబ్రహాము లోక పద్ధతిలో వెళ్ళాడు. దావీదుకు లేదా? సొలొమోనుకు లేరా? వారందరూ లోక పద్ధతిలో వెళ్ళారు. అదే దేవుడు చెప్పాడు, ఈ రోజున లోకులందరికీ రాజు ఉన్నట్టు మాకు కూడా రాజు కావాలనుకుంటున్నారు. వాడు మీ యొక్క కుమార్తెలను వాడు సొంతం చేసుకుంటాడు. లోకంలో అంత పద్ధతి అలాగుంది కాబట్టి, రాజులందరికీ బహుభార్య తత్వం ఉంది కాబట్టి వీరు కూడా లోక పద్ధతికి వెళ్ళిపోయారు. గాడ్ ఈజ్ నాట్ ఆనరింగ్ దట్ డెసిషన్. సొలొమోను పడిపోవడానికి గల కారణం అదే. ప్రియమైన వారలారా, కొన్ని విషయాలు దేవుని వాక్యంలో చెప్పబడినాయి కాబట్టి దేవుని వాక్యము దాన్ని ఆమోదిస్తుందని ఎంత మాత్రము అనుకోకండి. నియమం ఏంటనంటే, ఒక పురుషునికి ఒక భార్య. ఆదామునకు హవ్వను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ వివాహ సంబంధమైన వ్యవస్థలో ఉన్న ఆలోచనకి ఒక్కడే దేవుణ్ణి కలిగి ఉండడానికి చాలా సంబంధం ఉంది. ప్రియమైన వారలారా, మోనోగమి ఉన్న చోట మోనోథియిజంకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక పురుషుడు ఒక భార్య, ఆ నియమము నిష్ట ఎప్పుడు ఎక్కడైతే ఉంటుందో వారు ఒకే దేవుని యందు లక్ష్యం ఉంచుతారు. ప్రియమైన వారలారా, అందుకనే బైబిల్లో మోనోథియిజం, దేవుడు ఒకడే. ఎప్పుడైతే బహుభార్య తత్వము, బహుపరుషత ఆలోచన కూడా ఎట్లా మారిపోద్దంటే, లోకరీతిగా మనం సహజంగా ఏమి కోరుకుంటున్నామో అదే విషయాన్ని దేవునికి కూడా ఆపాదించే పని మనం చేస్తాం. ప్రియమైన వారలారా, అది ఈ లోకంలో జరుగుతున్న తీరు. అది ఈ లోకంలో జరుగుతున్న తీరు. కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేకపోతే నీ విశ్వాస వ్యవస్థ కూడా చెదిరిపోతుంది అనే సత్యాన్ని దేవుని వాత్సల్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. వివాహములో నీవు నమ్మకముగా ఉండలేనప్పుడు విశ్వాసములో దేవుని పట్ల కూడా నీవు నమ్మకముగా ఉండలేవు. విశ్వాసములో దేవుని పట్ల కూడా నీవు నమ్మకముగా ఉండలేవు. అందుకనే దేవునితో మనకున్న సంబంధాన్ని నిబంధన సంబంధముగా దేవుని వాక్యం చూపిస్తుంది. అలాగనే క్రైస్తవ వివాహంలో ఉన్న సంబంధము కూడా అది పరిశుద్ధ నిబంధన. అందుకనే దీన్ని ఉండండి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ నాట్ జస్ట్ ఇన్ లా బట్ ఈస్ ఇన్ క్రైస్ట్, బట్ ఈస్ ఇన్ క్రైస్ట్. అందుకనే కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ దేవునితో మన యొక్క సంబంధానికి తార్కాణముగా ఉంది. ప్రియమైన వారలారా, అందుకనే నీ భర్త పట్ల నువ్వు నమ్మకంగా లేకపోతే వ్యభిచారి అంటారు నిన్ను. భర్త భార్య పట్ల నమ్మకంగా లేకపోతే వ్యభిచారి. దేవుడు తన ప్రజలు ఆయన పట్ల నమ్మకంగా లేకపోతే వారిని ఏమంటున్నాడంటే వీరు వ్యభిచారులు అంటున్నాడు. చూసారా సంబంధం? నీ వివాహ జీవితానికి దేవునితో నీకున్న సంబంధానికి ఎంత లోతైన సంబంధం ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. సమయాభావం వల్ల లోతుగా నేను వెళ్ళట్లేదు, ఇంటికి వెళ్ళి చదవండి. హోషేయ కూడా ఎలాగ దేవుని ప్రజలు, నిబంధన ప్రజలు దేవునిని విడిచి వ్యభిచారులయ్యారో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, వారు దేవుని పట్ల విశ్వాసఘాతకులుగా ఉండడాన్ని ఆయన ఏమంటున్నాడంటే వ్యభిచారులు అని పిలుస్తున్నాడు. నీ వివాహ వ్యవస్థ ఎలాగుందో, నీ కుటుంబ వ్యవస్థ ఎలాగుందో అది నీ దేవునితో నీకున్న సంబంధాన్ని కూడా సూచిస్తుంది. నాట్ ఓన్లీ మోనోథియిజం అండ్ మోనోగమి, ఒక భార్య ఒక పురుషుడు ఒక దేవుడు మాత్రమే కాదు. దేవుడు ఇంకొక నియమాన్ని కూడా ఇస్తున్నాడు, ఎండోగామి. ఎండోగామి అంటే ఒక విశ్వాసితో మాత్రమే జోడుగా ఉండాలి. బైబిల్లో లేరా యూదులు కాని వారిని పెళ్లి చేసుకోవడం,
కొన్నిసార్లు దేవుని ఆజ్ఞకు విధేయత చూపించకుండా జరిగింది. కానీ దోస్ ఆర్ ఓన్లీ ఎక్సెప్షన్స్, దట్ ఈస్ నాట్ ద రూల్. నీవు క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగితే తల్లిదండ్రులు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, నీ కుమారునికి ఒక క్రైస్తవుడినిచ్చి వివాహం చేయాలి, నీ కుమార్తెకు నీ కుమారునికి ఒక క్రైస్తవురాలనిచ్చి వివాహం చేయాలా, నీ కుమార్తెకు ఒక క్రైస్తవుడినిచ్చి వివాహం చేయాలా. ఎందుకని